హరే కృష్ణ. हरे कृष्णा. यस विशाल, कल के जैसे वो फिर से कट हो गया और वो रिज्यूम भी ऑप्शन नहीं आया, तो मैं नया टी बोल के चालू कर दिया तुरंत. आप उसको शेयर कर दीजिए. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న జరిగిన ప్రాబ్లమే ఈరోజు కూడా రిపీట్ అయినట్టుంది. మళ్ళీ ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చి కట్ అయిపోయింది. సో నేను ఇంకో లింక్తో వెంటనే స్టార్ట్ చేశాను. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఐ థింక్ డివోటీస్ అందరూ జాయిన్ అయిపోతారు ఇక్కడ. ఈ లింక్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తున్నాము. విశాల్ ప్రభు కానీ రసరాజ్ ప్రభు అని షేర్ చేస్తారు వెంటనే ఒకవేళ. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే మనకి ఈ అంతరాయం కలిగింది నెట్వర్క్ ఇష్యూ వలన, ఇంటర్నెట్కి ఏదో ప్రాబ్లం వచ్చి. కానీ ఇప్పుడు లైక్ ఎస్టర్డే నిన్నట్లాగే మళ్ళీ ఈ కొత్త లింక్తో స్టార్ట్ చేశాను. ఐ థింక్ డివోటీస్ జాయిన్ అవుతున్నారు. మీకు లింక్ కూడా వాట్సాప్లో ఉంటుంది. అది కొత్త లింక్తో మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మా ఛానల్లో కూడా ఇది లైవ్ కనిపిస్తుంది. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణవాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. అందరు భక్తులకి స్వాగతం.
సో ఐ థింక్ భక్తులందరూ జాయిన్ అవుతున్నారు. సో మనము స్టార్ట్ చేద్దామంట. ఎందుకంటే రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ లేట్ అవుతే కూడా వాళ్ళు కవర్ చేసుకోవచ్చు రికార్డింగ్ వినేసి. సో మనం నిన్న చాలా ముఖ్యమైన విషయం చర్చించుకున్నాము. భక్తి తత్వానికి సంబంధించి మనం భక్తిలో ఎలా ఉన్నతి చెందుతాము అంటే ఎలా స్టేజెస్ అన్నీ చర్చించుకున్నాము. సో ఈరోజు ప్రశ్న అదే. సో మనము మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి భక్తిలో మనకు వర్ణించారు ఇక్కడ. మనం నిన్న చర్చించుకున్నాం కదా, టోటల్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 9 స్టేజెస్. వెరీ గుడ్. సో మీరు సేమ్ ఆర్డర్లో ఏ ఆర్డర్లో అయితే మనం చర్చించుకున్నామో అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హయ్యెస్ట్ స్టేజ్ వరకు. వెరీ గుడ్. 9 స్టేజెస్. చాలామంది ఆన్సర్ ఇచ్చారు. సో మన లోయెస్ట్ స్టేజ్ నుంచి హయ్యెస్ట్ స్టేజెస్ పేర్లు గుర్తుంటే అదే ఆర్డర్లో చెప్పగలరా? ఫస్ట్ స్టేజ్ ఏదో, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ చెప్పగలరా? శ్రద్ధ. వెరీ గుడ్. ఓ అన్నీ రాసేస్తారా? సౌజన్య మాతాజీ. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ప్రేమ. రైట్. భావ్, ప్రేమ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్గా టైప్ చేసి రాసేస్తారు. సో మనం ఇప్పుడు ముందుకెళ్దామంట ఈరోజు యొక్క చర్చతో. మరి సో నిన్న మనము అన్నీ చర్చించుకున్నాము భక్తి యొక్క తత్వం గురించి మరియు ఎలా భక్తిలో ప్రగతి చెందుతాము, స్టేజెస్ ఏమిటి అనేవి. ఇప్పుడు ఈరోజు మనం చర్చించుకుందాం నెక్స్ట్ అంటే 30వ నంబర్ శ్లోకం నుంచి. 30వ నంబర్ శ్లోకం వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 4వ ప్రశ్న ఏదైతే ఉందో పురుష అవతారాలకు సంబంధించి, ఆ పురుష అవతారాలకు సంబంధించిన ప్రశ్న అయితే ఉందో దానికి ఆన్సర్, జవాబు ఇక్కడ మనకి సూత గోస్వామి శౌనకాది ఋషులకు ఇస్తారనమాట. సో ఈ ఆన్సర్ని ఆయన 30వ శ్లోకం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ చాప్టర్ 5th శ్లోకం వరకు వెళ్తుందన్నమాట. అందుకని ఈరోజు మనం ఈ చాప్టర్లో లాస్ట్ 5 శ్లోకాలు, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ అధ్యాయంలో 5 శ్లోకాలు కూడా మనం చూస్తాం అనమాట. సో ఈ 4th ఆన్సర్ అనేది కంప్లీట్గా మనం ఇక్కడ డిస్కషన్లో చూసుకుందాం. 3rd క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, అది నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో కూడా 34th శ్లోకంలో కూడా కొద్దిగా ఇస్తారు దాని గురించి హింట్, కొంచెం పార్షియల్గా. కానీ ఎగ్జాక్ట్గా దాన్ని నెక్స్ట్ చాప్టర్లో 28వ శ్లోకంలో ఉంటుందన్నమాట. అప్పుడు అది చూసుకుందామంట మనం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ 4th ఆన్సర్ ఉంటుంది, దాని తర్వాత 5th మన లీలావతార గురించి ఉంటుంది. ఆ లీలావతారాల గురించి వర్ణిస్తారు. రకరకాల అవతారాలు ఏవైతే భగవంతుడు తీసుకుంటారో, ఎన్నో రకాల అవతారాలు 22 అవతారాలు ఇక్కడ సూత గోస్వామి వర్ణిస్తాడు. అది మనం రేపు చూద్దామంట. ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు చూడాల్సిన డిస్కషన్లో ఏంటంటే, చర్చలో 4వ ప్రశ్నకి ఏదైతే సమాధానం ఇచ్చారో దాన్ని మనం చర్చించుకుందాం. ఇది పురుష అవతారాలకు సంబంధించిన ప్రశ్న. సో ఇక్కడ మనము శ్లోకాలు ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయో మళ్ళీ రైసైట్ చేయడానికి కూడా, పారాయణం చేయడానికి చాలా అందంగా సుందరంగా ఉంటాయి, అవి చేస్తాము. ఇక్కడ మనకి శ్లోకాల్లో ఫిలాసఫీ ఉంది, అంటే దీనికి సంబంధించి పురుష అవతారాల గురించి సంబంధించి. ఇప్పుడు పురుష అవతారం అంటే అసలు ఏమిటి? భగవంతుడు ఎన్నో రకాల అవతారాలు ఉంటాయి, కానీ పురుష అవతారం అంటే ఏమిటి? సో మీకు ఇప్పుడు ఏవైతే అవతారాలు భగవంతుడు ఎత్తుతాడో ఈ సృష్టిని నిర్మించడం కోసం, సృష్టిని టు క్రియేట్, సృష్టించడానికి, మరియు ఈ యొక్క మన భౌతిక జగతాన్ని, ప్రకృతి భౌతిక జగతాన్ని సృష్టించడానికి మరియు దీన్ని పాలించడానికి ఏవైతే అవతారాలు ఎత్తుతాడో భగవంతుడు, వాటిని మనం పురుష అవతారాలు అంటాం. ముఖ్యంగా 3 పురుష అవతారాలు ఉన్నాయండి. 3 పురుష అవతారాలు ఉన్నాయి. ఇవి మనం ఏంటి అనేది, ఎలా వస్తాయనేది చూద్దామంట. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దీని డీటెయిల్స్ ఇంకా బాగా డీటెయిల్గా డెప్త్గా ఇక్కడ అన్నీ మనకి ఈ 2nd 3rd చాప్టర్లో అన్నీ ట్రైలర్ ఇచ్చారండి. అంటే మొత్తం భాగవతంలో ఉండేవి జస్ట్ ఒక పాయింట్, ఒక్కొక్క శ్లోకంలో ఉన్న 2-3 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలైతే ఈ విషయాలన్నీ అధ్యాయాల రూపంలో మనకి 2వ స్కందంలో, 3వ స్కందంలో, 4వ స్కందంలో అలా వేరే వేరే స్కందాల్లో ఉంటాయండి. స్పెసిఫికల్గా ఈ సృష్టికి సంబంధించి 2, 3, 4, 5 స్కందాల్లో బాగా అన్ని సృష్టి అంటే మన సర్గ, విసర్గ, ఇంకా స్థానం, ఈ 3 సృష్టికి సంబంధించిన విషయాలన్నీ మనకి 2వ స్కందం, 3వ స్కందం, 4, 5 స్కందాల్లో ఉంటాయి. అక్కడ మనం విస్తృతంగా చర్చించుకుంటాము, కానీ ఇక్కడ సంక్షిప్త రూపంగా ఈరోజు చూద్దామంట. అట్లీస్ట్ మనకి ఒక అవగాహన, ఐడియా అనేది వస్తుందన్నమాట. సో మనకు తెలిసిందే ఫస్ట్. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే, కృష్ణుడు
ఉన్నప్పుడు కృష్ణుడు మొత్తం కృష్ణుడి నుంచి ఫస్ట్ అవతారం బలరాముడు వస్తాడు. ఆ బలరాం నుంచి చతుర్వ్యూహ అవతారం వస్తుంది. చతుర్వ్యూహం 4 అవతారాలు వస్తాయి అన్నమాట. అవేంటి వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, లేకపోతే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ 4 వస్తాయండి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ సంకర్షణలోంచి మళ్ళీ నెక్స్ట్ ఇన్కార్నేషన్ అయితే ఉంటుందో అదేంటంటే మన నారాయణ అవతారం వస్తుంది, భగవంతుడు నారాయణ రూపంలో. ఈ నారాయణుడు మళ్ళీ ఇంకొక దివ్య చతుర్వ్యూహం అనమాట. ఇంకొక 4 ఇన్కార్నేషన్స్లో మళ్ళీ ఎక్స్పాండ్ అవుతారు. ఇంకో 4 అవతారాల్లో ఎక్స్పాండ్ అవుతారు. ఆ 4 అవతారాలు మళ్ళీ సేమ్ చతుర్వ్యూహ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఇందులోంచి సంకర్షణ అవతారం నుంచి అక్కడ నుంచి ఫస్ట్ పురుష అవతారం అనేది వస్తుంది. పురుష అవతారం అనే అవతారం భగవంతుడు తీసుకుంటాడు. స్పెసిఫిక్గా అంటే ముఖ్యంగా ఈ యొక్క సృష్టిని, అంటే మనం చూసే సృష్టిని సృష్టించడం కోసం. ఓకే, తో ఈ సంకర్షణ నుంచి వచ్చే మొదటి పురుషావతారం పేరు మహావిష్ణు. మహావిష్ణు ఇంకొక అవతారం అంటే ఇంకొక పేరు ఏంటంటే కారణోదాక్షాయ విష్ణు. కారణోదాక్షాయ విష్ణు అని ఎందుకంటారంటే ఈ కారణ సముద్రం మీద ఆయన అనంతశేషుడి మీద ఆయన శయనించి ఉంటాడనమాట. కారణ సముద్రం మీద ఆయన అనంతశేషుడి మీద శయనించి ఉన్నందుకు ఆయన కారణోదాక్షై విష్ణు అని అంటారనమాట. కారణ సముద్రం మీద శయనించి ఉన్నవాడు కనుక ఆయన పేరు కారణోదాక్షాయి విష్ణు. ఈయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3 విష్ణువుల గురించి చాలా ఈజీ, సింపుల్. మనం ధ్యానంగా వింటే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మనకి మళ్ళీ కూడా డీటెయిల్గా వస్తుంది వేరే దగ్గర. ఆ సృష్టి ఎలా ఒక్కొక్క మొత్తం డీటెయిల్ సృష్టి ఎలా జరుగుతుందని అప్పుడు చూసుకుందామంట. ఇప్పుడు మనం సృష్టి గురించి ఎక్కువ డిస్కస్ చేయము, అంటే చర్చించము. ఇప్పుడు ఓన్లీ అవతారాల గురించి చర్చిస్తాం. వాళ్ళ నుంచి ఏం వస్తాయి, ఏం పుడతాయి అనేది చూద్దామంట. సో ఫస్ట్ పురుషావతారం వచ్చేసి కారణోదాక్షయ విష్ణు. ఈ కారణోదాక్షయ విష్ణు నుంచి ఆయన యోగ నిద్రలో ఉంటాడండి. మీరు ఫోటో చూసుంటారు అప్పుడప్పుడు. ఈ భాగవతంలో కూడా మీరు ఫోటో చూస్తే ఒకవేళ మీ దగ్గర ఉంటే, అసలు ఇంకొక ఫోటో కూడా ఉంటుందని ఎక్స్క్లూజివ్ దీని గురించే. ఇప్పుడు మీరు ఇందులో చూస్తారు కదా, ఇందులో ఈ యొక్క చిన్న ఒక సర్కిల్ లాగా ఉంది. సర్కిల్ లోపల యాక్చువల్లీ ఇక్కడ మహావిష్ణువు నిద్రించి అంటే యోగ నిద్రలో ఉన్నాడు అనమాట. మనకి ఫోటో కూడా భాగవతంలో ఉంటుంది, కానీ ఫస్ట్ స్కందంలో నాకు కనిపించలేదు. మేబీ 2వ, 3వ స్కందంలో ఉండొచ్చు ఆ ఫోటో. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ ఈ కారణోదాక్షయ విష్ణు ఎప్పుడైతే యోగ నిద్రలో ఇలా ఉంటారో, యోగ నిద్రలో పడుకొని ఉంటారో, అప్పుడు ఆయన శ్వాసను తీసుకున్నప్పుడు, ఒకసారి శ్వాసను వదిలినప్పుడు, ఒక శ్వాసను వదిలినప్పుడు ఆయన శ్వాసలోంచి మరియు ఆయన ప్రతి ఒక్క మన రంధ్రాలు ఉంటాయి అంటే మన చర్మానికి, అలాగే భగవంతుడు కూడా స్కిన్ పోర్స్, మన రంధ్రాల నుంచి చెమట వస్తుంది కదా, అలాగే భగవంతుడి రంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తాయన్నమాట. ప్రతి రంధ్రం నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం, శ్వాసలోంచి కూడా బ్రహ్మాండాలు సృష్టి చెంది ఒక్కొక్క బ్రహ్మాండం వస్తున్నాడు. చిన్న చిన్నగా బయటకు వస్తాయి ఫస్ట్, అవి మళ్ళీ పెద్దగా అయిపోతుంటాయి బ్రహ్మాండాలు. ఇలా ఎన్నో బ్రహ్మాండాలు వస్తాయండి, యూనివర్సెస్ చాలా, అనంత కోటి బ్రహ్మాండం. అందుకే ఆయన అంటారు అనంత కోటి బ్రహ్మాండానికి ఆయన నాయకుడు అన్నమాట. సో అనంత కోటి బ్రహ్మాండాలు ఆయన యొక్క శ్వాస వదిలినప్పుడు అవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఆయన ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి ఒక్క స్కిన్ పోర్, చర్మం యొక్క రంధ్రాల నుంచి మరియు శ్వాస నుంచి బయటకు వస్తాయి. అనేక, అంటే లెక్క లేదండి, అన్కౌంటబుల్, అన్లిమిటెడ్. అలా ప్రతి ఒక్క బ్రహ్మాండం, ఇది కూడా ఒక బ్రహ్మాండం, మనం ఉండేది కూడా ఒక బ్రహ్మాండం అనమాట. అలా ప్రతి ఒక్క, మరి ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క సైజు ఉంటుందండి. అన్నీ ఒకే సైజు ఉండవు, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని మీడియం సైజు ఉంటాయి. అలా సో మన బ్రహ్మాండం, మనం ఉండే బ్రహ్మాండం చిన్న సైజు బ్రహ్మాండం అండి, పెద్దది కాదు. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకి మళ్ళీ ఫిఫ్త్ క్యాంటోలో 5వ స్కందంలో ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ భాగవతంలోనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొన్ని డీటెయిల్స్ మెన్షన్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి కాబట్టి. ఇందులో క్వశ్చన్స్ కూడా మనం ఎక్కువ తీసుకోము ఈ దీనికి సంబంధించి, ఎందుకంటే ఇవి డీటెయిల్గా మనం ఎలాగో విస్తృత రూపంలో ముందు భాగవతంలో చదువుకుంటాం నెక్స్ట్ అధ్యాయాల్లో.
సో నెక్స్ట్ కారణోదాక్షాయ విష్ణు నుంచి ఇలా ప్రతి బ్రహ్మాండంలోకి ఒక్కొక్క అవతారం వెళ్తుందండి. ఆ అవతారమే గర్భోదాక్షాయ విష్ణు. అంటే కారణోదాక్షాయ విష్ణు ఒక్కడే, మహావిష్ణు ఒక్కడే. ఈయన నుంచి ఎన్నో బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు ఆయన. ఎన్నో బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి ఆయన శరీరంలోంచి. సో ప్రతి ఒక్క బ్రహ్మాండాన్ని, ఆ బ్రహ్మాండం లోపల కూడా మళ్ళీ ఒక సృష్టి అనేది జరగాలి. ఆ బ్రహ్మాండం లోపల సృష్టి పాలన కోసం ఈ యొక్క కారణోదాక్షాయ విష్ణు ఇంకో అవతారాన్ని గ్రహిస్తాడనమాట. అది గర్భోదాక్షాయ విష్ణు. అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండంలో అక్కడ మొత్తం ప్రతి బ్రహ్మాండం, మన బ్రహ్మాండం కూడా సగం వరకు గర్భోదక అనే సముద్రంతో నిండి ఉంటుందన్నమాట. ఆ గర్భోదక సముద్రం దాని మీద శయనించి, అనంత శేషం మీద శయనించి ఉన్న విష్ణువుని మనం గర్భోదాక్షాయ విష్ణు అంటాం. అంటే ప్రతి బ్రహ్మాండంలో ఒక్కొక్క గర్భోదాక్షాయ విష్ణు ఉంటాడండి. ఇలా ఫస్ట్ అంటే కారణోదాక్షాయ విష్ణు, ఆయన నుంచి ప్రతి బ్రహ్మాండంలోకి ఒక్కొక్క గర్భోదాక్షాయ విష్ణు వెళ్తాడు. ఈ గర్భోదాక్షాయ విష్ణు వచ్చేసి రెండవ పురుష అవతారం. ఎందుకంటే మహావిష్ణు ఆయన ఒక ఫస్ట్ స్టేజ్ సృష్టిని ఆయన చేసేసాడు, బ్రహ్మాండాన్ని సృష్టించేశాడు. కానీ బ్రహ్మాండంలోపు కూడా ఎంతో సృష్టి ఇంకా అవసరం ఉందన్నమాట. ఆ సృష్టి ఈ గర్భోదాక్షాయ విష్ణు చేస్తారన్నమాట. సో ఈ గర్భోదాక్షాయ విష్ణు, ఆ గర్భోదక ఓషన్ అని ఆ బ్రహ్మాండం సగం నిండి ఉంటుంది గర్భోదక సముద్రం నుంచి. దానిపైన శయనించి ఉన్న విష్ణు కాబట్టి ఈయన గర్భోదాక్షాయ విష్ణు అంటారు. ఈయన రెండవ పురుష అవతారం. ఓకే, ఇప్పుడు ఈ రెండవ పురుష అవతారమైన గర్భోదాక్షాయ విష్ణు నుంచి ఆయన ఒక నాభి నుంచి ఒక లోటస్ పద్మం పుట్టుకొస్తుంది. ఆ లోటస్ పైన బ్రహ్మ ఆవిర్భవిస్తాడని పుడతాడనమాట. ఇలా మీరు కొన్ని దగ్గరలో చూసే ఉంటారు ఈ ఫోటోని. మహావిష్ణు అంటే ఇక్కడ గర్భోదాక్షాయ విష్ణువు అనంత శేయుడి మీద శయనించి ఉన్నాడు. ఆయన యొక్క నాభి నుంచి ఒక కమలం పువ్వు వస్తుంది. ఆ కమల పువ్వు పైన బ్రహ్మదేవుడు ఉంటాడనమాట. అయితే ఇది గర్భోదాక్షాయ విష్ణు అనమాట. అలా విష్ణువుని ఎక్కడైనా మీరు ఫోటో చూస్తుంటే అది గర్భోదాక్షాయ విష్ణు. ఎగ్జాక్ట్ ఇలాగే విగ్రహం కూడా ఉందండి మన త్రివేంద్రంలో, తిరువనంతపురంలో మీరు వెళ్ళింటే చూడొచ్చు. అక్కడ అనంత పద్మనాభ స్వామి మందిరం ఉంది. అనంత పద్మనాభ స్వామి మందిరంలో ఈ గర్భోదాక్షాయ విష్ణుని అక్కడ చూడొచ్చు మీరు ఆ అవతారాన్ని. అక్కడ ఆ విగ్రహంలో మీరు చూడొచ్చు. నాభి నుంచి మీరు దర్శనంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే దాని 3 డోర్స్ ఉంటాయి, 3 తలుపులు ఉంటాయి. ప్రతి ఒక్క ద్వారం నుంచి మీరు ఫస్ట్ ద్వారం నుంచి మీరు ఆయన ముఖాన్ని దర్శనం చేయించుకోవచ్చు. ఇంకో ద్వారం నుంచి ఆయన మధ్య భాగాన్ని దర్శనం చేయించుకోవచ్చు భగవంతుడిది. ఇంకా లాస్ట్ ద్వారం నుంచి ఆయన యొక్క పాదపద్మాలని మీరు దర్శనం చేసుకోవచ్చు. మధ్య ద్వారం నుంచి మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో అప్పుడు చూడండి, మీరు నాభి నుంచి ఒక కమలం పువ్వు వస్తుంది. పైన కమలం పువ్వు అయిన బ్రహ్మదేవుడు ఉంటాడండి. మీరు దర్శనం చేసినప్పుడు చూడొచ్చు. ఇది గర్భోదాక్షాయ విష్ణు అన్నమాట. అయితే ఈ గర్భోదాక్షాయ విష్ణు మన ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయన్నమాట. ఈ 14 లోకాలని ఆయన సృష్టిస్తాడు. ఈ 14 లోకాలు ఎక్కడ ఉంటాయండి? ఈ 14 లోకాలు ఎక్కడ ఉంటాయంటే ఈ బ్రహ్మదేవుడు ఎక్కడైతే పద్మ పువ్వు పైన ఉంటాడో ఆ పద్మ పువ్వు మరియు దాని యొక్క భగవంతుడికి కనెక్ట్ అయ్యే అది ఏమంటాం స్టెమ్, లోటస్ స్టెమ్, ఆ స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ లోపలే 14 లోకాలు ఉంటాయండి. ఆ 14 లోకాల్లోనే మనది ఈ భూలోకం అనేది, లేకపోతే ఎర్త్లీ ప్లానెటరీ సిస్టమ్ అనేది 7వది. పైన నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 7వది అనమాట. అంటే మన కింద కూడా ఇంకా 7 లోకాలు ఉన్నాయండి. మన పైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి. ఓకేనా? సో ఈ అంత సృష్టి చేస్తారన్నమాట కొంచెం అటు. దాని తర్వాత మిగతా ఇంకా డీటెయిల్ సృష్టి, ఇంకా ఈ యొక్క బ్రహ్మాండాన్ని అనేక రకాల జీవరాశుల యొక్క శరీరాల్ని ఇవన్నీ సృష్టిస్తాడు మరో నెక్స్ట్ సృష్టికర్త బ్రహ్మదేవుడు. అయితే ఇలా ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క శరీరం లోపల ప్రతి ఒక్క జీవి లోపల మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. అయితే ఈ గర్భోదాక్షాయ విష్ణు నెక్స్ట్ ఇంకొక అవతారాన్ని దాల్స్తాడనమాట ఈ బ్రహ్మాండం లోపలే. ఈ బ్రహ్మాండం లోపలే ఈ 14 లోకాల లోపలే ఉంటాడు అవతారం. మీకు అర్థమవుతుందా? ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయో మన ఇందులో. అయితే
ఈ నెక్స్ట్ అవతారం వచ్చే ఆయన పేరు క్షీరోదాక్షాయ విష్ణువు. అంటే క్షీరసాగరం, పాల సముద్రం మీద క్షీరసాగరం మీద శయనించి ఉన్న విష్ణువుని క్షీరోదాక్షాయ విష్ణువు అంటాం. ఈ అవతారంలోనే విష్ణువు, ఈయన 3వ పురుష అవతారం అండి. ఈ అవతారంలో ఉన్న విష్ణువు క్షీరోదాక్షాయ విష్ణువు. ఆయన ప్రతి ఒక్కరి జీవి లో పరమాత్మ రూపంలో నివసించి ఉంటాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్క హృదయంలో ఆత్మ పరమాత్మ ఉంటుందని. మనం ఆత్మ అయితే ఆ క్షీరోదాక్షాయ విష్ణువే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఉంటాడు, నివసిస్తున్నాడు. ఆయన మన యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన నోట్ చేస్తున్నాడు. అంతా రికార్డ్ అవుతుందన్నమాట, పరమాత్మ రికార్డ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా ఆయన ఈ 3 పురుష అవతారాలు ఈ యొక్క సృష్టిని, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఇంకా పాలనలో కూడా ఇవి మెయింటైన్ చేస్తారన్నమాట విష్ణు మెయిన్గా. సో బ్రహ్మ వచ్చేసి ఇంకా సెకండ్, ఇంకా చాలా సృష్టి జరగాలి కదా, డీటెయిల్ సృష్టి. ప్రతి ఒక్క రకరకాల జీవులు, ప్రతి ఒక్క గ్రహాల్లో, ప్రతి ఒక్క లోకాల్లో అనేక రకమైన జీవులు, వాళ్ళందరినీ సృష్టించడం, వాళ్ళని యొక్క పాపులేషన్ పెంచడం. ఇంకా ప్రజాపతి అన్నమాట, పితామహ బ్రహ్మ, ప్రజాపతి బ్రహ్మ, ఈ ప్రజల్ని పెంచడం. దానికోసం ఆయన ఎంతోమంది ఋషుల్ని, ఇంకా ఎంతోమంది మనువు, ఇలా ఋషులు, మరి కుమారులు, చతుష్కుమారులు, నారదుని, ఇలా చాలామందిని సృష్టిస్తాడనమాట. సృష్టించిన తర్వాత వాళ్ళందరూ ఇంకా ఈ యొక్క మొత్తం లోకంలో 14 లోకాల్లో జీవరాశులు అనేక, మన 84 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. 84 లక్షల 8.4 మిలియన్ స్పీషీస్, 8.4 మిలియన్ స్పీషీస్ ఆర్ 84 lakhs స్పీషీస్. సో 84 లక్షల రకరకాల యోనిలు లేకపోతే ప్రాణులు ఉన్నాయి, జీవులు ఉన్నాయి అన్నమాట. ఇవన్నిటిని మరి డీటెయిల్గా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడనమాట. సో ఇలా అందుకే ప్రథమ సృష్టికర్త వచ్చేసి భగవంతుడే. రెండవ సృష్టికర్త, సెకండరీ క్రియేటర్ బ్రహ్మ అంటే ఇంజనీర్ అనమాట. ఇంజనీర్ లాగా మనకి ఒక బ్రహ్మాండానికి ఆయన ఇంజనీర్ అనుకోండి. సో ఇలా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క గర్భోదాక్షాయ విష్ణు, మళ్ళీ గర్భోదాక్షాయ విష్ణు నుంచి క్షీరోదాక్షాయ విష్ణు ఇలా ఉంటారండి. సో ఇవి 3 మన పురుష అవతారాలు. జస్ట్ మనకు కొంచెం అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. మళ్ళీ మీకు ఈ క్షీరోదాక్షాయ విష్ణువే పరమాత్మ రూపంలో ఉంటారు. దీన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం అనుకుంటా. సో మనం ఇంకా డీటెయిల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఇందులో అవి కూడా మనం చర్చించుకున్నాము. ఒక పాయింట్ రాశారు ప్రభుపాదుల వారు, చాలా బాగుంది, ఇంపార్టెంట్ పాయింట్. మనకు ఈ యొక్క శరీరం అనేది ఉంది కదా, స్థూల శరీరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శరీరం ఉంది. అందరూ ఒకేలా కనిపించరు, అందరూ డిఫరెంట్గా కనిపిస్తారు చూడడానికి. అంటే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, పరివర్తనలు ఉన్నాయి. సో ఈ యొక్క శరీరం అనేది ఎలా తయారవుతుందంటే మనకున్న యోగ్యత మరియు మనకున్న కోరికలు. మనము భగవద్గీతలో చర్చించుకున్నాం కదా నిన్న కూడా. ఈ శరీరం అనేది ఒక డ్రెస్ అవునా. అంటే ఈ డ్రెస్ మనకి ఎలా, ఇప్పుడు మనం డ్రెస్ కావాలనుకోండి, ఈ డ్రెస్ మనకు కావాలనుకోండి, ఏదైనా మీరు వేసుకునే డ్రెస్సు మీకు కావాలనుకుంటే మీకు ఆ డ్రెస్ దొరుకుతుందండి? మీరు షాప్కి వెళ్తారు, షాప్కి వెళ్ళేసి కొనుక్కుంటారు, అవునా. మరి షాప్లోకి వెళ్ళి మీరు డ్రెస్ కొనుక్కుంటారు, కానీ దానికి డబ్బులు కావాలి కదండి, అవునా. అంటే మీకు 2 విషయాలు అవసరం, అక్కడ 2 ఉంటాయి ఇంపార్టెంట్స్. ఒకటి ఏంటంటే మీకు డబ్బులు ఉండాలి, ఇంకోటి మీ కోరిక. అక్కడ ఎన్నో రకాల డ్రెస్సులు ఉంటాయండి. 1000 రూపాయల డ్రెస్ ఉంటుంది, 2000 డ్రెస్ ఉంటుంది, 10,000 డ్రెస్ ఉంటుంది. మరి మీకు 10,000 డ్రెస్ బాగా నచ్చిందండి, కానీ మీ జోబులో మాత్రం 1000 రూపాయలే ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఆ 1000 రూపాయల్లో దాంట్లోనే ఏది మీకు నచ్చుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి డ్రెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, అంతే కదా. అలాగే మనము చేసుకునే కర్మలు, దానివలన మనకు వచ్చే కర్మలు, పుణ్యకర్మలు, ఏవైతే మంచి కర్మలు చేసుకుంటామో ఇంకా పాప కర్మలు కూడా చేస్తాం కాబట్టి దాని మొత్తం వాల్యూ మీకు దగ్గర, అది మనీ అనమాట. దాన్ని బట్టి మీకు ఒక చాయిస్ దొరుకుతుంది. ఆ చాయిస్ మీరు ఎలా చేసుకుంటారంటే, మనకు ఒక మనసులో ఎన్నో రకరకాల కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కోరికలు ఉన్నాయి, అందులోంచి మీకున్న బడ్జెట్ ప్రకారం మీకు శరీరం దొరుకుతుందండి. అంటే కాంబినేషన్, ఒకటి మీకున్న కోరికలు, ఎలాంటి శరీరం నాకు నెక్స్ట్ కావాలి అనేది, ఇంకొకటి మనకు ఉన్న కర్మలు, మనం కర్మలు చేసుకున్నామో దాన్ని బట్టి ఎలాంటి శరీరం రావాలనేది.
సో ఇవి రెండు కలుపుకొని మీకు ఒక కొత్త శరీరం మీకు ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే మీరు నెక్స్ట్ జన్మెత్తుతారో. సో ఈ విధంగా మనకు అందరికీ ఎందుకు నాకు ఇలాంటి శరీరం ఉండడానికి ఎవరు కారణం అండి? మనమే కారణం అండి. ఇప్పుడు మనం డ్రెస్ వేసుకుంటాం, అది మనమే వెళ్ళి కొనుక్కున్నాం, అవునా? సో దానికి ఏంటి ఇలా డ్రెస్ బాగాలేదంటే మీరే కొనుక్కున్నారండి, మరి బాగాలేదంటున్నారు, మరి మీరే సెలెక్ట్ చేసుకున్నారు. అఫ్కోర్స్ మీకు ఇంకా వేరే నచ్చుండొచ్చు, కానీ మీ దగ్గర బడ్జెట్ లేదు, అంటే మీరు దానికి తగిన కర్మలు మీరు చేసుకోలేదు. కాబట్టి మీరు అలా సరైన కర్మలు చేయకుండా మీకు మంచి డ్రెస్ కావాలంటే దొరకదు అనమాట. అలాగే మంచి శరీరం కావాలంటే దొరకదు. కాబట్టి ఇవంతా మనం భగవద్గీతలో కూడా దీని యొక్క తత్వాన్ని మనం చర్చించుకున్నాం, ఆత్మతత్వాన్ని నిన్న. సో ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నాను అనమాట, మన యొక్క మనస్సులో సూక్ష్మ శరీరంలో ఏవైతే మనకు ఆలోచనలు, కోరికలు, ఎన్నో రకాల ఆసక్తులు ఉన్నాయో వాటి ప్రకారమే మనకున్న యోగ్యత, మనకున్న కర్మలు, ఇవి రెండు కలుపుకొని మనకు శరీరం అనేది ప్రాప్తిస్తుంది అనమాట. అలాగా. సో మరి భగవంతుడు ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు 34వ శ్లోకం ఒక్కటి కొద్దిగా అక్కడ మీకు ఆ 3వ ప్రశ్నకి కొద్దిగా ఆన్సర్ ఇక్కడ ఇస్తారనమాట. ఏమని ఇచ్చారంటే ఇక్కడ మీరు దాని యొక్క అర్థం చూస్తే, శ్లోకాన్ని యొక్క అర్థం చూస్తే అక్కడ ప్రభుపాదులు వారు అంటారు, ఈ విధంగా భగవంతుడు మొత్తం అన్ని సృష్టిని పాలన చేస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు ఆయన అప్పుడప్పుడు ఎన్నో రకాల అవతారాలు గ్రహించుకొని ఇక్కడ అవతారం తీసుకొని మన భౌతిక జగత్తానికి వస్తాడంట. ఆయన ఉండేది ఆధ్యాత్మిక జగతంలో. అక్కడ నుంచి అప్పుడప్పుడు ఆయన అవతారం ద్వారా ఒక అవతారం తీసుకొని ఆయన మన ప్రపంచానికి, ఈ భౌతిక ప్రపంచానికి అక్కడ జన్మిస్తాడు, లేకపోతే అవతరిస్తాడు. అలా అవతరించినప్పుడు ఎందుకంటే అవతరిస్తాడంటే ఇక్కడ రాశారేమంటే, లీలావతారను రతో దేవతిర్యన్నరాదిషు. ఎవరైతే మన అక్కడ ఈ లోక భావన భావయత్యేష సత్వేన, ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, చెప్పుకున్నాం కదా మనం, ఎవరైతే సత్వగుణంలో ప్రభావితమై ఉంటారో సత్వగుణం చేత, వారే మహావిష్ణువు కానీ, కృష్ణుని కానీ, విష్ణువు యొక్క అనేక అవతారాలు కానీ పూజిస్తారు. సో వీళ్ళని ఆకర్షించుకొని, వాళ్ళకు దర్శనం, వాళ్ళ లీలలు చేసి వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళని తర్వాత ఆ యొక్క భక్తి పదం ద్వారా భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి అదొక ప్రయత్నం అన్నమాట భగవంతుడిది. సో భగవంతుడు ఎన్నో లీలలు వచ్చి ఇక్కడ చేస్తాడు అన్ని రకరకాల అవతారాల్లో. దాని ద్వారా అవతారాల యొక్క లీలల ద్వారా ఆయన ఈ యొక్క బద్ధజీవులు ఎవరైతే సత్వగుణంతో ప్రభావితమై ఉన్నారో వాళ్ళని ఆకట్టుకుంటాడు అనమాట. అంటే మనకి ఎలాగైతే సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారండి? మీరు ఆ ట్రైలర్ చూసి ఆ సినిమా పట్ల ఆకర్షణ పొంది మీరు వెళ్ళి ఆ సినిమా చూస్తారండి, థియేటర్లోకి వెళ్ళి. అలాగే భగవంతుడు ఇక్కడ వచ్చి మనకి ఒక ట్రైలర్ చూపిస్తాడు అనమాట. ఇవి భగవంతుడి లీల, నిత్య లీలలు, అనంతం. ఎప్పుడు ఆయన ధామంలో లీలలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని శాంపుల్ అలా ట్రైలర్ చూపించేసి వెళ్ళిపోతారనమాట భగవంతుడు. సో అందరూ మనం ఎవరైతే సత్వగుణంతో ప్రభావితమై ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి భగవంతుడి లీలల పట్ల ఆకర్షితులయ్యి వాళ్ళు కూడా ఆ భగవంతుడి యొక్క శిక్షణలు, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మరి భగవద్ధాంకి వెళ్ళాలంటే అది భక్తి. ఆ భక్తి యోగాన్ని పాటించి, పద్ధతులను, నియమాలను పాటించి మనం కూడా భగవద్ధామానికి చేరుకోవచ్చు అని భగవంతుడు మెయిన్ ఆయన లీలలు చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇంకా ఉన్నాయి కారణాలు. సో ఇక్కడ ఇది చెప్పారు, ఇంకో కారణం, వేరే కారణం కూడా వేరే దగ్గర చెప్తారు. సో ఈ విధంగా సెకండ్ చాప్టర్లో, ఇంకా థర్డ్ చాప్టర్లో కూడా, 3వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్లో కూడా మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఈ యొక్క వర్ణించింది కారణోదాక్ష విష్ణు, గర్భోదాక్ష విష్ణు. ఇంకా మరియు ఇక్కడ నెక్స్ట్ చాప్టర్లో మాత్రం ఇవి రెండింటికే బాగా వర్ణించారు. సో వీటి గురించి కూడా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే మనం చూసుకుందామంట. ఓకే, అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు మహత్తత్వం గురించి. సో ఈ మహత్తత్వం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మిక జగతం ఉంటుంది, భౌతిక జగతం ఉంటుందని. ఇప్పుడు మీరు చూడండి, ఇది మన మొత్తము ఇది చూసారు కదా, భాగవతం యొక్క టెక్స్ట్ కవర్ ఇది మొత్తం అదేనండి. ఇది మొత్తం ఆధ్యాత్మిక జగతం. అందులో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అది గోలోక బృందావనం. అలా కాకుండా ఇంకా చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఇవన్నీ వైకుంఠ లోకాలు అనమాట. ఇవన్నీ వైకుంఠ లోకాలు. మళ్ళీ ఇక్కడ మీరు ఒక చిన్నది చూస్తున్నారా, ఒక సర్కిల్ లాగా, ఇదంతా ఈ మొత్తం ఆధ్యాత్మిక జగతం పెద్దది. అందులో ఒక కార్నర్, ఒక మూలన ఒక మహత్తత్వ, మెటీరియల్ స్కై, ఆ మహత్తత్వం అనేది ఉంటుంది. అక్కడే అందులోనే అన్ని ఈ మన బ్రహ్మాండాలు దాని లోపల ఉంటాయన్నమాట, ఈ మెటీరియల్ స్కై లోపల. సో దీని లోపలే మన ఈ భౌతిక సృష్టి, ప్రళయం అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడే మన మహావిష్ణువు ఉంటాడు యోగ నిద్రలో.
ఆయన ఒక్కసారి శ్వాస వదిలినప్పుడు ఎన్నో బ్రహ్మాండాలు సృష్టించేస్తాడు. మళ్ళీ మనం శ్వాస పీల్చుకుంటాం కదండి, మనం ఒకసారి వదిలినప్పుడు శ్వాస మళ్ళీ పీల్చుకున్నప్పుడు భగవంతుడు ఎన్నైతే శ్వాస వదిలినప్పుడు ఎన్ని బ్రహ్మాండాలు బయటకు వచ్చాయో అవన్నీ మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ ఆయన లోపలికి ప్రవేశించిపోతాయి. మళ్ళీ ఆయన శ్వాస వదిలినప్పుడు మళ్ళీ అవన్నీ బ్రహ్మాండాలు మళ్ళీ కొత్త కొత్త బ్రహ్మాండాలన్నీ వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ ఒక్క శ్వాసలో అంటే ఒక్కసారి శ్వాస వదిలి మళ్ళీ పీల్చుకునే లోపు ఆ ఒక్క శ్వాస మన బ్రహ్మదేవుడికి ఒక లైఫ్ టైం అండి. బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ స్పాన్, ఆయన ఒక ఆయువు ఎంత, మహావిష్ణువు ఒక శ్వాస అంత. ఇప్పుడు అది ఎంత అంటే అంత తక్కువ అనుకుంటున్నారా మీరు? దాని క్యాలిక్యులేషన్ ఇక్కడ దానికి ఏంటి అని ఎంత అనేది ప్రభుపాదుల వారు బాగా విస్తృత రూపంలో ఇచ్చారు. మీరు కూడా చూడవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. మన భాషలో మన హ్యూమన్ క్యాలిక్యులేషన్, మనుష్యుల లెక్కల్లో చెప్తాను. అంటే మనకు ఉండే ఈ లెక్కలు, మనకు సంవత్సరం లెక్క ఉంది కదా, ఆ లెక్కల్లో ఎన్ని సంవత్సరాలు భగవంతుడు అదే బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఎన్ని సంవత్సరాలు మీరే లెక్కేసుకోవచ్చు అండి. నేను చెప్తాను సింపుల్గా. ఇప్పుడు మనం ఉండేది కలియుగం, ఓకేనా? మనం ఉండేది కలియుగం. కలియుగం యొక్క ఆయువు అంటే ఎన్ని ఏళ్ళు కలియుగం ఉంటుందంటే 4,32,000 సంవత్సరాలు. ఇది కలియుగం యొక్క స్పాన్, లైఫ్ డ్యూరేషన్. ఇన్ని ఏళ్ళు కలియుగం ఉంటుందండి. ఇప్పటి వరకు కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయిపోయిందండి. 5,000 సంవత్సరాలు అయిపోయింది. సో ఇంకా 4,27,000 సంవత్సరాలు ఇంకా కలియుగం ఉంది. 4,27,000 years ఇంకా ఉంది బాకీ. ఇంకా చాలా రోజులు ఉంది కలియుగం. సో ఈ ఒక్క కలియుగం మాత్రం ఇది అన్నిటికన్నా చిన్నదండి. అంటే 4 యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో కలియుగం చాలా చిన్నదండి. దీనికి 2 రెట్లు సమయం, అది ద్వాపరయుగం. అంటే మీరు లెక్కేసుకోండి, ఇంటూ 2. కలియుగం ఎంత? 4,32,000 years, 4,32,000 సంవత్సరాలు ఇంటూ 2, దానికి డబల్, అది వచ్చేసి ద్వాపరయుగం. అంటే ఎంత వస్తుందండి? 8,64,000 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు కలియుగానికే 3 రెట్లు ఇంటూ 3, కలియుగం ఇంటూ 3 చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ యుగం త్రేతాయుగం, దాని సమయం మీకు తెలుస్తుందండి. అంటే 4,32,000 సంవత్సరాలు ఇంటూ 3 అంటే మీకు అప్పుడు అది 12,96,000 సంవత్సరాలండి. ఓకేనా? ఇది త్రేతాయుగం. సత్యయుగం వచ్చేసి కలియుగం ఇంటూ 4, అంటే మీరు లెక్కేసుకోండి. అంటే ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, రైట్. కలియుగం 1 ఇంటూ 2 చేస్తే మీకు ద్వాపరయుగం, ఇంటూ 3 చేస్తే త్రేతాయుగం, ఇంటూ 4 చేస్తే సత్యయుగం. అంటే టోటల్గా మీరు ఈ సత్య, త్రేత, ద్వాపర, కలి 4 యుగాలు కలుపుకుంటే బేసికలీ ఎంత అవుతుందంటే ఇంటూ 4 కదా, 4 + 3 + 2 + 1 ఎంత అండి? 4 + 3 7, 7 + 2 9 + 1 10. అంటే మీరు కలియుగం ఇంటూ 10 చేశారనుకోండి, 4 యుగాలు కలిపి ఎంతో సమయం మీకు తెలుస్తుంది. ఎంత? 4,32,000 సంవత్సరాలు కలియుగం ఇంటూ 10. ఇప్పుడు ఇలాగే పెట్టుకుందామండి, మొత్తం చేయండి ఇప్పుడు క్యాలిక్యులేషన్. ఇంటూ 10 అనుకుంటే చెప్తుంటాం మీకు క్యాలిక్యులేషన్, మీరు ఈజీ ఉంటుంది మీకు గుర్తుంచుకోవడానికి. సో మొత్తం ఈ 4 యుగాల్ని కలిపి ఒక దివ్య యుగం అంటారండి. ఈ చతుర్యుగాలు 4 యుగాల్ని కలిపి ఒక దివ్య యుగం అంటారు. అంటే ఒక దివ్య యుగం ఒక సమయం ఎంత అంటే 4,32,000 ఇంటూ 10. క్లియర్ కదా ఇప్పటివరకు లెక్క మనకి? ఓకే, ఇది వచ్చేసి ఒక దివ్య యుగం. బ్రహ్మదేవుడి ఒక్క దినం అంటే 12 గంటలే అండి, రాత్రి ఇంక్లూడ్ చేయట్లేదు నేను. ఓన్లీ పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే 12 గంటలు బ్రహ్మదేవుడివి. అందులో 1000 దివ్య యుగాలు ఉంటాయండి. 1000 దివ్య యుగాస్ అంటే బ్రహ్మదేవుడి యొక్క 12 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత వస్తుంది సమయం? 4,32,000 ఇంటూ 10 ఇంటూ 1000. మీరు ఎవరైనా లెక్కేసుకున్నారా? క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ ఫైనల్ చెప్పండి నాకు. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్రహ్మదేవుడి 12 గంటలండి. ఇలా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడండి. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు, ఈ లెక్క ప్రకారం 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే
ఆయన టైం ఎంత అయిందండి ఇప్పుడు? 12 గంటలకే ఇంత అంటే దానికి ఎంత దినం ఉందో అంత రాత్రి కూడా ఉంటుంది కదా. అంటే ఇంటూ 2 పెట్టుకోండి, అప్పుడు 24 అవర్స్ లెక్క అయిపోతుంది. ఇంటూ 365 పెట్టాలండి మళ్ళీ, ఎందుకంటే ఒక సంవత్సరం కదా. ఇంటూ 100 పెట్టాలి దానికి, అప్పుడు 100 సంవత్సరాలు అవుతుంది. ఇది మొత్తం బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ స్పాన్. అంటే 4,32,000 ఇంటూ 10 ఇంటూ 1000 ఇంటూ 2 ఇంటూ 365 ఇంటూ 100 ఎంత వస్తుందో చూడండి. అది బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ టైం, అది బ్రహ్మదేవుడి యొక్క ఆయువు. ఇన్ని రోజులు బ్రహ్మదేవుడు జీవిస్తాడు. ఇది ఒక మహావిష్ణువు ఒక శ్వాస సమయం. ఓకేనా? టైం రిలేటివ్ అంటారండి. ఐన్స్టైన్ అన్నాడు కదా, రిలేటివిటీ ఆఫ్ టైం. ఇది మనకు శాస్త్రాల్లో బాగా అర్థమవుతుందండి. మీరు ప్రతి ప్లానెట్లో సమయం వేరుగా నడుస్తుంది అనమాట. బ్రహ్మదేవుడికి ఏమనిపిస్తుంది? ఆయనకి ఇన్నేళ్ళు అనిపించదు, ఆయనకు 100 ఏళ్ళే జీవిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ మనకు మన లెక్క ప్రకారం అది చాలా పెద్ద టైం. ఓకే, అలాగే మహావిష్ణువుకి ఒక శ్వాసతో లెక్క అది ఈ సమయం అనేది. అంటే ఒక శ్వాసలో ఆయన సృష్టి ప్రళయం అంతా అయిపోయింది, సృష్టి మెయింటెనెన్స్ ప్రళయం మొత్తం అయిపోయింది. అందుకే ఆయన ఫస్ట్ పురుషావతారం. ఇది మరి సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు మన బ్రహ్మదేవుడి యొక్క డ్యూరేషన్. మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడి యొక్క ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తారు, బ్రహ్మదేవుడి యొక్క ఒక దినంలో అంటే 12 గంటల్లో మొత్తం 14 మనువులు పాలిస్తారండి. 14 మనువులు పాలిస్తారు. అలా ఒక్క మనువు సుమారుగా 71 లేకపోతే 72 దివ్య యుగాలు పాలిస్తారండి. అంటే ఎన్ని అయ్యాయండి ఇప్పుడు? అంతే కదా, ఇప్పుడు 1000 ఉన్నాయి కదా, 1000 దివ్యయుగాలు డివైడెడ్ బై, అంటే మన తెలుగులో నాకు తెలీదు, 1000 డివైడెడ్ బై 1000 డివైడెడ్ బై మీరు 14 మనువు చేస్తే 71 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే అది ఒక్కో మనువు టైం అనమాట. యాక్చువల్లీ కొంచెం టైము సంధ్య, యుగ సంధ్య అంటారు. అంటే 2 యుగాలు చేంజ్ అయ్యే మధ్యలో కొంచెం టైం ఉంటుంది అన్నమాట. అందుకే 71 పెట్టుకుంటాం మనం మనువుకి. ఇంకా కొంచెం ట్రాన్సిషన్ టైం ఉంటుంది, ఒక యుగం నుంచి ఇంకో యుగం వెళ్ళడానికి. ఒక 1 డేలో కన్వర్ట్ అవ్వదు, అది కొంచెం టైం డ్యూరేషన్లో అది చేంజ్ అవుతుంది యుగం, దివ్య యుగం. ఓకే, సో ఇది వచ్చేసి టైం స్కేల్ అండి మనది. ఇంకా ఒక 3వ స్కందంలో ఐ థింక్ 10th అధ్యాయం అనుకుంటా, అక్కడ మనకు మొత్తం ఇంకా టైం స్కేల్, ఇంకా దేవతల యొక్క వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు దేవతలు, ఇంకా చాలా విషయాలు మనకు అక్కడ తెలుస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ పెట్టారండి. సో క్యాలిక్యులేషన్ వేరే వాళ్ళు చెక్ చేయొచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చు అది కరెక్టా కాదా కూడా. ఓకే, సో ఇది బ్రహ్మదేవుడి యొక్క సమయం. అంటే బ్రహ్మదేవుడు కూడా ఒక జీవాత్మ అనమాట, మనలాగే ఒక జీవుడు, కానీ ఆయన అందరికన్నా టాప్ మోస్ట్ బెస్ట్ జీవి అనమాట. బ్రహ్మ అనేది ఒక పోస్ట్ అండి. ఇంద్ర, బ్రహ్మ, అగ్ని, ఈ మను అనేది కూడా ఒక పోస్టు, పదవి. ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ అని ఒక పదవి ఉంటుందో అలా అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ పదవి ఎవరో ఒకరు ఉంటారు, ఆయనకు ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్న పేరు, ఆయన పేరు నరేంద్ర మోడీ. సో ఆయనకు ఒక పేరు ఉంది, కానీ ఆయన మన అందరూ ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తాం, కానీ ఆయనకు ఒక పేరు కూడా ఉంటుంది. అలాగే బ్రహ్మదేవుడికి కూడా, సూర్యదేవుడికి కూడా, ఇవన్నీ పోస్టులు, కానీ సూర్యదేవుడికి కూడా ఒక పేరు ఉంటుంది అలా. సో అవన్నీ మనకి డీటెయిల్స్ భాగవతంలో వస్తాయి, ఏ పేర్లు ఏంటనేది. ఇక్కడ ప్రభుపాదులు వారు మాత్రం మన ఒక తాత్పర్యంలో రాశారనమాట. మనువులు 14 మనువుల యొక్క పేర్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు వస్తారని కూడా రాశారు. ఫస్ట్ మనువు వచ్చేసి స్వయంభూమను. ఇక్కడ వచ్చేసి యజ్ఞ ఆయన పేరు ప్రభుపాదులు రాశారు. ఇక్కడ ఇవి తాత్పర్యంలో ఉన్నాయండి, మీరు ఏ తాత్పర్యం అంటే చెప్తాను మీకు నంబర్ కూడా. 5వ శ్లోకం యొక్క తాత్పర్యంలో మీకు ఇవి ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు తర్వాత కూడా ఒకవేళ కావాలంటే. యజ్ఞ అనే అతని పేరు స్వయంభూమను, ఆయన స్వయంభూమనుగా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ విభు అనే ఆయన సెకండ్ మను, స్వారోచిషమను ఆయన సెకండ్ మను పేరు. థర్డ్ మను పేరు ఉత్తమను, ఆయన పేరు వచ్చేసి ఉత్తమను పేరు వచ్చేసి సత్యసేన. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి తామసమను పేరు హరి. మరి రైవతమను ఫిఫ్త్, ఆయన పేరు వచ్చేసి వైకుంఠ. నెక్స్ట్ వచ్చేసి చక్షుషమను, ఆయన 6th మను, ఆయన పేరు వచ్చేసి అసలు పేరు అజిత. అలాగే వైవస్వతమను, ఇప్పుడు మన కరెంట్గా మన మను, ఇప్పుడున్న మను, మనం ఉన్న సమయంలో ఏ మను ఉన్నాడంటే వైవస్వతమను, ఆయన పేరు వామన. అలాగే నెక్స్ట్ సావరణి మను, ఆయన పేరు సార్వభౌమ. ఇలా ఇంకా 12 మనువు పేర్లు ఇక్కడ, 14 మనువుల పేర్లు ఇక్కడ ఇచ్చేసారండి. సో ఇలా ఇదన్నమాట. ఈమె లెక్క అవసరం మనకి.
ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే దాని తర్వాత మనం ఇంకా ఈ భాగవతంలో ఈ మన్వంతరాలు అంటే మనువులు ఇంకా చాలా వాళ్ళ యొక్క యుగాలు అంటే మనువులలో ఇప్పుడు వాళ్ళ యొక్క వంశాల గురించి కూడా మనము చర్చించుకుంటాం. ఎందుకంటే వాళ్ళ వంశాల్లో ఎంతోమంది గొప్ప భక్తులు అప్పుడప్పుడు కొన్ని చోట్ల భగవంతుడు అవతారం తీసుకుంటాడు అనమాట. ఆయన లీలలు కూడా మనము ఈ భాగవతంలో ముందుగా మనం చదవబోతున్నాము. సో ఇక్కడ మాత్రం ఈ యొక్క బ్రహ్మాండంలో ఎన్నో అవతారాలు వస్తుంటాయి అన్నమాట. మనం చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ రేపు అదే అనమాట మన టాపిక్. 6వ శ్లోకం నుంచి స్టార్ట్ అయిపోతాయి అవతారాలు. సో అవతారాలు రకరకాలుగా ఉంటాయండి. లీలావతారాలు కూడా అందులో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. లీలావతారాలు, మళ్ళీ యుగావతారాలని, మరియు గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఇలా అనేక రకాలైన అవతారాలు ఉన్నాయండి. గుణావతారాలతో మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. బ్రహ్మ, శివ, విష్ణు ఏవైతే ఉన్నాయో అవి గుణావతారాలు. సో అలాగే లీలావతారాలు కూడా ఉన్నాయి, శక్తావేశ అవతారాలు కూడా ఉన్నాయి, యుగావతారాలు కూడా ఉన్నాయి, మన్వంతర అవతారాలు కూడా ఉన్నాయి అలా. సో అవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణలు మనకు మనం రేపటి నుంచి చూద్దాం అవి. సో కానీ ఇవన్నీ అవతారాలు ఏవైతే బ్రహ్మాండం లోపల ఉంటాయో అవన్నీ అవతారాలండి. క్షీరోదాక్షాయ విష్ణు ధరిస్తాడండి. అంటే క్షీరోదాక్షాయ విష్ణు నుంచి ఈ అవతారాలను వస్తుంటాయి. మీరు చిన్నప్పటి నుంచి ఏమైనా సినిమాల్లో, సీరియల్లో చూసే ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అప్పుడు అన్ని దేవతలు వాళ్ళందరూ ఆ పాల సముద్రం దగ్గరికి వెళ్ళి భగవంతుడు విష్ణు వేడుకుంటూ ఉంటారు, మమ్మల్ని ఈ అసురుని నుంచి రక్షించండి, ఈ కష్టాల నుంచి రక్షించండి అని. అవునా, దేవతలు వెళ్ళి ఆ యొక్క పాల సముద్రం మీద శయనించే అతనే శ్రీ క్షీరోదాక్షాయ విష్ణు. ఈ క్షీరోదాక్షాయ విష్ణు మన ఈ 14 లోకాల మధ్యలోనే ఉంటాడు. ఎక్కడ మనం చూడొచ్చు డైలీ ఆయన ఒక ధామాన్ని. ఎక్కడ ఉంటాడంటే ఆయన ధామం ఉండేది, కానీ ఆయన ధామాన్ని ఆయన భక్తుడికి ఇచ్చేసాడు అనమాట. ఎవరికి ఇచ్చారు? ఆయన ధ్రువ మహారాజ్కి. అదే మనము ధ్రువ నక్షత్రంగా చూస్తామంట. ఏదైతే మనం ధ్రువ నక్షత్రం చూస్తామో ఇంగ్లీష్లో పోల్ స్టార్ అంటారు. అంటే సైంటిస్టులు కూడా దాన్ని చూడగలుగుతారు అనమాట. పోల్ స్టార్ కనిపిస్తుంది మనకి పైన, చాలా బ్రైట్గా ఉంటుంది స్టార్, చాలా మెరిసే నక్షత్రం, బ్రైట్ స్టార్ అది పోల్ స్టార్. లేకపోతే ధ్రువ నక్షత్రం మనం చెప్పుకుంటాము. ఆ ధ్రువ నక్షత్రంలోనే శ్వేత ద్వీపం అనే ఒక ద్వీపం ఉంది. శ్వేత ద్వీపం అంటే వైట్, శ్వేత అంటే వైట్ అండి, ఎందుకంటే పాల సముద్రం అక్కడ అంతా వైట్ ఉంటుంది. శ్వేత ద్వీపం అంటే పాల సముద్రంలో శ్వేత ద్వీపం ఉంటుంది. దాని మీద శయనించి ఉన్న అనంతశేషు మీద శయనించి ఉన్న ఈ విష్ణువు పేరే క్షీరోదాక్షాయ విష్ణువు. ఈయన నుంచి చాలా అవతారాలు ఏవైతే ఈ యొక్క బ్రహ్మాండంలో సాధారణంగా వస్తాయి. ఓకే, కానీ మనం ఇంకా రేపటి ఎల్లుండి ఇంకా బాగా చర్చించుకుంటాం. ఎందుకంటే మనం ఈ యొక్క చాప్టర్ పేరు ఏంటండి? కృష్ణుడు నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయని ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో చెప్తున్నాను ట్రాన్స్లేట్ చేసి. ఓకే, అన్ని అవతారాలకి మూలం శ్రీకృష్ణుడు అని ఉంది. మరి ఇప్పుడు అన్ని అవతారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇప్పుడు మనం చదువుకున్నాం, ప్రభుపాదుల వారే రాశారు, క్షీరోదాక్షాయ విష్ణు నుంచి వస్తుంది. అదేంటి మరి క్షీరోదాక్షాయ నుంచి విష్ణు నుంచి వస్తుంది అన్నారు, మరి చాప్టర్ పేరేమో అన్ని అవతారాలకు మూలం కృష్ణుడు అన్నారు రాశారు. ఎందుకండి? మీకు అర్థం చేసుకోవడానికి సింపుల్ అండి, చెప్పాను కదా మీకు స్టార్టింగ్ నుంచి, అందుకే మనకు తెలియాలి. ఫస్ట్ వచ్చేసి కృష్ణుడి నుంచి బలరాముడు వస్తాడు, బలరాముడి నుంచి చతుర్వ్యూహం 4 వస్తారు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మళ్ళీ అందులోంచి సంకర్షణ నుంచి నారాయణుడు వస్తాడు, నారాయణ నుంచి మళ్ళీ చతుర్వ్యూహం వస్తుంది, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. అందులోంచి సంకర్షణ నుంచి మహావిష్ణువు వస్తాడు, మహావిష్ణువు కారణదాక్ష విష్ణు. ఆ కారణదాక్ష విష్ణు ఫస్ట్ పురుష అవతారం. అందులోంచి సెకండ్ పురుష అవతారం వచ్చేసి గర్భదాక్ష విష్ణు. గర్భదాక్ష విష్ణు నుంచి థర్డ్ పురుష అవతారం వస్తుంది, అది అతను క్షీరోదాక్షాయ విష్ణు. ఈ క్షీరోదాక్షాయ విష్ణు నుంచి ఆయన ఎన్నో అవతారాలు గ్రహిస్తాడు. సో వీటి గురించి ఇంకా మనం చర్చించుకుంటాం రేపు. ఎన్నో రకాల అవతారాలు, ఆ ఏ అవతారాలు ఆయన ధరిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుంటాము. ఓకే, అందుకనే అన్నిటికన్నా మూలం కృష్ణుడు ఉన్నాడు అనమాట అన్ని అవతారాలు. అందుకనే మనం అన్ని అవతారాలకు మూలం కృష్ణుడు అని రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకు వచ్చే అన్ని అవతారాలు యాక్చువల్లీ చెప్పాలంటే క్షీరోదాక్షాయ విష్ణు నుంచి వస్తాయన్నమాట. అందుకనే చాలాసార్లు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది వాదిస్తూ ఉంటారు కూడా, అన్ని అవతారాలు విష్ణు నుంచి వచ్చాయి అని. ఇంకొకరేమో కాదు, మనము ఒక్కొక్కసారి కాదు అన్ని అవతారాలు కృష్ణు నుంచే వచ్చాయని. ఇలా మనం మొత్తం ఒక ఫుల్ వ్యూ తెలుసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. ఇంకొక వ్యూ కూడా ఉంది, ఇంకా డీటెయిల్ వ్యూ, అది మనం రేపు ఎల్లుండి చర్చించుకుందాము. ఫస్ట్ రేపు అవతారాలు చూద్దామంట, దాని తర్వాత మరుసటి రోజు అప్పుడు ఇంకో శ్లోకం వస్తుంది, కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు అనే ప్రశ్నకి
ఇంకొక దాని జవాబు శ్లోకము. ఆ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం మొత్తం భాగవతంలోనే. ఆ శ్లోకాన్ని మనం మరుసటి రోజు చర్చించుకుందాం, రేపు కాకుండా ఎల్లుండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక విషయం మనం చర్చించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఇక్కడ చూద్దామంట. ఓకే, ఇక్కడ మనకు చర్చించుకోవాల్సిన విషయాలు నేను చర్చించుకున్నానండి. అయితే ఓకే, మిగతా నేను తర్వాత చర్చించుకుంటాను. ఇంకొక పాయింట్ చెప్పేస్తాను, ఎందుకంటే మనకు సమయం ఉంది కాబట్టి. మళ్ళీ రేపు ఎల్లుండిలో కూడా చర్చించుకుంటాం. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఎలాగో మీకు బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ స్పాన్ చెప్పాను, అందులో 14 మనువులు ప్రతిరోజు వస్తారని చెప్పాను, అవునా? సో ఇందులో ఇప్పుడు మనకు 7th మను నడుస్తుంది, అవునా? ఇప్పుడు 7th మను, ఈ 7th మన ప్రతి మను ఒక మనువులో ఎన్ని దివ్యయుగ సైకిళ్ళు ఉంటాయండి? అంటే ఎన్ని దివ్యయుగ సైకిల్ వరకు, అంటే దివ్య యుగాలు ఒక మనువులో ఉంటాయంటే 71, లేకపోతే 71 పెట్టుకుందామంట. ఇంకోటి ఏంటంటే అది ట్రాన్సిషన్ ఫేస్ ఉంటుంది ఒక యుగం నుంచి ఇంకొక యుగంకి, అందుకే అది మనం కౌంట్ చేయట్లేదు. 71 పెట్టుకుందాం. ఒక దగ్గర 71 అని రాస్తారు ప్రభుత్వ, 72 అని కూడా రాస్తారు, ఎందుకంటే అది ట్రాన్సిషన్ ఉంటుంది ఫేస్. సో ఈ 71 దివ్యయుగాలు ఉంటాయి ఒక మనువులు. అలాగే మన ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మను వైవస్వత మను. ఈ వైవస్వత మనులో కూడా 71 యుగాలు ఉండాలి. మరి ఇప్పుడు కరెంటు ఇప్పుడున్న యుగం ఏదండి? 28వది, 28. ఈ 28 ఒక యుగం. సో ఈ ఇన్ని బ్రహ్మ ప్రతి ఒక రోజుని బ్రహ్మ యొక్క ఒక్క రోజుని కల్ప అంటారు. బ్రహ్మ యొక్క ఒక రోజుని కల్ప అంటారు. అంటే మనం ఎలాగ మన రోజుని దినము అంటాము, అలాగే బ్రహ్మ యొక్క రోజు పేరు కల్ప. బ్రహ్మ యొక్క కల్పలో అంటే ఒక రోజులో ఒక్కసారి మాత్రమే, ఒకసారి మాత్రము కృష్ణుడు స్వయంగా ఆ యొక్క గోలోకధామం నుంచి డైరెక్ట్గా ఈ భూమి మీద అవతరిస్తాడు. అంటే డైరెక్ట్ కృష్ణుడు స్వయంగా వస్తాడు అనమాట. ఓన్లీ ఒకటేసారి. ఎప్పుడు అది? ఈ యొక్క ప్రతిరోజు ఒకసారి బ్రహ్మ యొక్క ప్రతిరోజు ఒకసారి వస్తాడు. అది ఎప్పుడు అంటే ఈ వైవస్వత మను 7th మను 28వ దివ్యయుగంలో. అందుకే ఈ యొక్క దివ్యయుగంలో ఏ కృష్ణుడు అయితే వచ్చాడో, మన శాస్త్రాల్లో ఉన్నాయి, అన్ని శ్లోకాలు ఉన్నాయి. మనకేమి మనం ఎక్కడి నుంచి చెప్తున్నాం అనేది కంగారు ఏం లేదు, అన్ని భాగవతంలో వస్తాయి మీకు. ఇంకా వేరే మన పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 28వ దివ్యయుగంలో కృష్ణుడు ఇక్కడికి వస్తాడు. అదే దివ్యయుగంలో శ్రీ చైతన్య మహాప్రభు కూడా డైరెక్ట్ ఆయన వస్తాడండి. మిగతా దివ్యయుగాల్లో క్షీరోదాక్ష విష్ణు నుంచి అన్ని అవతారాలు వస్తాయండి. ఓన్లీ ఒక్క దివ్యయుగంలో కృష్ణుడు మరియు మన మొత్తం కృష్ణుడు, బలరాముడు మరియు ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ డైరెక్ట్గా వస్తారు. మిగతా టైంలో అసలు ఈ క్షీరోదాక్ష విష్ణు నుంచే వస్తారనమాట. అందుకనే చాలాసార్లు చాలా దగ్గరలో మనకు శాస్త్రాల్లో ఒక దగ్గర కృష్ణుడి నుంచి వచ్చారని రాస్తారు, ఇంకో దగ్గర విష్ణువు నుంచి వచ్చారని రాస్తారు పురాణాల్లో కానీ భాగవతంలో కూడా. సో అందుకని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే అల్టిమేట్గా అంటే మూలంగా కృష్ణుడి నుంచి అందరు వస్తున్నారు. కానీ ఇమీడియట్ ఇప్పుడు క్షీరోదాక్ష నుంచి ఎన్నో అవతారాలు వస్తాయి. మ్యాక్సిమం అన్ని అవతారాలు క్షీరోదాక్ష నుంచి వస్తాయి. అందుకనే క్షీరోదాక్ష విష్ణు. అందుకనే విష్ణువు నుంచి వస్తున్నాడా, కృష్ణుడి నుంచి వస్తున్నారా, కృష్ణుడు గొప్ప విష్ణుడు గొప్ప అని అనవసరంగా మనము దెబ్బలాడుకోవద్దని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. మరి శక్తికి సంబంధించి ఎవరు శక్తివంతులు? కృష్ణుడు ఎక్కువ శక్తి ఉందా, లేకపోతే విష్ణువుకి ఎక్కువ శక్తి ఉందా, లేకపోతే నరసింహ భగవాన్కి ఎక్కువ శక్తి ఉందా, లేకపోతే రాముడికి ఎక్కువ శక్తి ఉందా? ఎవరికి ఎక్కువ శక్తి ఉందంటే ప్రభుపాదులు అంటే అందరికీ ఒక సమాన శక్తి, ఒకటే శక్తి, సేమ్ శక్తి. దీపాయతే విరువత హేతు సమాన ధర్మ దీపాచర్య, అదొక శ్లోకం ఉంది కదా మన బ్రహ్మ సంహితలో. సో మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దామంట. కానీ సో మనము ఇవన్నీ అర్థం చేసుకోవాలి విషయాల్ని. అప్పుడు మనం అనవసరంగా అపార్థాలు చేసుకోకుండా, అనవసరంగా దెబ్బలాడకుండా ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మన వైష్ణవులోనే కొట్లాడుకుంటుంటారు, నేను గొప్ప, మా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నేను విష్ణువు గొప్ప, కృష్ణుడు గొప్ప, రాముడు గొప్ప అని ఇలా. కాబట్టి శక్తికి సంబంధించి అందరికీ సమానమైన శక్తి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే చూసారు కదా, క్షీరోదాక్ష విష్ణు నుంచి అన్ని అవతారాలు వస్తాయి. అంటే ఇవి ఏంటంటే ఎక్స్పాన్షన్స్. ఎక్స్పాండ్ అయినంత మాత్రాన శక్తి తగ్గిపోదండి. అందుకే ఈ ఎగ్జాంపుల్ అయితే బ్రహ్మ సంహితలో ఉందో, ఆ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ నుంచి మనం ఒక 1000 క్యాండిల్ వెలిగించామనుకోండి, అన్ని క్యాండిల్లో వెలుతురు ఒకే రకంగా వస్తుందంట. అంటే అన్ని ఒకే రకం క్యాండిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఎగ్జాంపుల్ అలా ఇచ్చాను. సో ఈ ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఇస్తాడు. ఏమని?
దీపాయతే వివృత హేతు సమాన ధర్మ, అన్నిటికీ సమానంగా వెలుతురొస్తుంది, సమాన ధర్మ, సమాన శక్తి ఉంది అని ప్రభుపాదుల వారు మనకి ఈ యొక్క మనం చూస్తాం నెక్స్ట్ శ్లోకంలో. ఆ శ్లోకం యొక్క భాగవతం క్లాస్లో ఇచ్చారు. దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1.3.28 28వ శ్లోకం నెక్స్ట్ ఇదే చాప్టర్లో. ఇప్పుడు మనం వచ్చేసాం నెక్స్ట్ చాప్టర్కి, 3వ అధ్యాయంలోకి. 3వ అధ్యాయంలో 28వ నంబర్ శ్లోకము, అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనం ఎల్లుండి చర్చించుకుంటాం దాన్ని. దాని పరిభాషా సూత్రం అంటారు, అంటే మొత్తం భాగవతానికి అది మెయిన్ శ్లోకం. అది మాత్రం మనం చర్చించుకుందాం ఎల్లుండి. సో ఇన్ని విషయాలు నేను ఈరోజు కవర్ చేశాను. ఈరోజు కొంచెం తొందరగా అయిపోతుంది మన క్లాస్ చర్చ, ఎందుకంటే ఈ విషయాలు ఈ యొక్క పురుషావతారాల గురించి కూడా, సృష్టి గురించి కూడా ఎంతో ఉందండి చర్చ. అది ఎలాగో మళ్ళీ వేరే అధ్యాయాల్లో వేరే స్కందాల్లో వస్తుంది కాబట్టి అప్పుడు చూసుకుందామంట. ఇప్పటికి మాత్రం ఈరోజుకి మాత్రం చర్చ ఇంతే. సో మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈరోజు మీరు అడగొచ్చు. నిన్న దాంట్లో ఎవరైనా అడిగారో నాకు గుర్తులేదండి, సారీ, నేను చూడలేకపోయాను. చూసినా గుర్తులేదు నాకు ఇప్పుడు ఏ ప్రశ్న ఏముందండి. ఈవినింగ్ మాత్రం భగవద్గీతలో 1-2 ప్రశ్నలు ఉన్నాయి, అడిగారు నన్ను. అవి నేను ఈవినింగ్ ఆన్సర్ చేస్తాను. అది కాకుండా పొద్దున క్లాస్లో భాగవతంలో ఏమైనా మీకు ప్రశ్నలు నిన్న ఉండింటే లేకపోతే ఈరోజు అయినా ఉంటే చెప్పండి. సెకండ్లో ఇంపార్టెంట్ శ్లోకాస్. థ్యాంక్ యూ సో మచ్. 2వ అధ్యాయంలో మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్ అంటే నిన్న మనం ఒక శ్లోక చూసుకున్నాం కదా లాస్ట్లో, వాసుదేవా పరా వేద వాసుదేవా పరామక. ఒక స్టార్టింగ్ నుంచి చెప్పాలనుకుంటే స్టార్టింగ్ నుంచి చూసి చెప్తానండి ఒకసారి. స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ సెకండ్ చాప్టర్లో చాలా శ్లోకాస్ ఉన్నాయండి ఇంపార్టెంట్, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అయినా మీకు అందులో కూడా ఇంపార్టెంట్ మీకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. నేను మీకు ఎక్కువ శ్లోకాస్ ఇస్తాను ఇంపార్టెంట్. అందులోంచి మీరు చదివి మీకు అర్థం చేసుకొని, మీకు అర్థం నచ్చి ఏ శ్లోకాలు నచ్చాయో, ఏవి మీరు నేర్చుకోగలుగుతున్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 2వ అధ్యాయంలో ఇంపార్టెంట్ శ్లోకాస్. 3వ అధ్యాయం కూడా మీకు ఓవర్వ్యూ ఇచ్చేస్తానండి, మనకు సమయం ఉంది కాబట్టి. జస్ట్ 5-10 మినిట్స్లో మీకు ఇప్పుడే ఓవర్వ్యూ ఇచ్చేస్తాను, ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తాం 3వ అధ్యాయం కూడా. ఫస్ట్ శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్తున్నాను. 3వ శ్లోకం నంబర్, యస్మానుభావమఖిల శృతిసారమేకం. ఇది అక్కడ శుకదేవుడి యొక్క కృప ఏంటి, ఎంత కృపా దయామేలు శుకదేవ గోస్వామి అనే విషయాన్ని మనము ఇక్కడ చర్చించుకుంటాం. సూత గోస్వామి గుణగానాలు శుకదేవ గోస్వామి చేస్తారు. సో ఈ 3వ నంబర్ శ్లోకం చాలా పాడడానికి కూడా బాగుంటుంది, ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. ఇంకా 6th నుంచి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. 6 నుంచి తీసుకొని మీరు 21 వరకు అసలు అన్నీ ఇంపార్టెంటే చెప్పాలంటే. మీరు 6 నుంచి 21 వరకు కంటిన్యూస్ పెట్టుకోండి, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి అందులో నుంచి, ఓకేనా. 6 నుంచి 21 అన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్. దాని తర్వాత డైరెక్ట్ 28, 29 అంతే. సో 3, 6 to 21, 28, 29 ఇవండి ఇంపార్టెంట్ శ్లోకాస్. యాక్చువల్లీ ఇవి ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి, కానీ ప్రతి చాప్టర్లో మీకు ఇన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ దొరకవు. ఈ 3వ అధ్యాయంలో కూడా ఇంపార్టెంట్ శ్లోక వచ్చేసి చెప్తాను నేను తర్వాత. 28 అయితే ఆల్రెడీ చెప్పేశాను, మొత్తం భాగవతంలోనే అది ఇంపార్టెంట్ శ్లోక, అది మనం ఎల్లుండి చర్చించుకుందాము. కానీ ఇప్పుడు 3వ అధ్యాయానికి చిన్న ఓవర్వ్యూ ఇస్తాను నేను, మీరు చూసుకున్నారంట. సో మనం ఆల్రెడీ ముందు 5 శ్లోకాల్లో పురుషావతారాల గురించి ఉంటుంది, అది మనం ఆల్రెడీ ఈరోజు చర్చించుకున్నాము, అయిపోయింది. రేపటి నుంచి మనం 6వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. 6వ నంబర్ శ్లోకం నుంచి 22 లీలావతారాలు, రకరకాల లీలావతారాలు గురించి మన సూత గోస్వామి సంక్షిప్త రూపంలో ఒక్కొక్క అవతారం గురించి ఒక్కొక్క శ్లోకంలోనే వర్ణించేస్తారండి సుమారుగా. సో మనం 22 అవతారాలు చూస్తాం అన్నమాట. అవి 6వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది వచ్చేసి 6 నుంచి 27వ శ్లోకం వరకు 22 అవతారాలు చూసుకుంటాము. దాని తర్వాత నేను చెప్పాను కదా అది ఇంపార్టెంట్ శ్లోకం, ఆ శ్లోకం వస్తుంది 28 నంబర్ది. అది చర్చించుకున్న తర్వాత ఈ విరాట రూపము లేకపోతే విశ్వరూపం, భగవంతుడికి విశ్వరూపం విరాట్ రూపం అంటాం కదా, ఆ విరాట్ రూపం అంటే ఏంటి అది కూడా చర్చించుకుంటాము ఈ యొక్క అధ్యాయంలో. మరియు లాస్ట్కి ఇంకో ప్రశ్న బాకీ ఉందండి, ఎవరు చెప్పగలరు? ఇంకో ప్రశ్న ఏదో ఉంది కదా, దానికి సమాధానం ఇంకా ఇప్పటివరకు రాలేదు. ఎనీవే లాస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, దానికి సమాధానం మనకు ఇక్కడ లాస్ట్లో ఈ యొక్క అధ్యాయంలోనే మనం లాస్ట్లో చూస్తామన్నమాట. లాస్ట్ శ్లోకాల్లో ఎండింగ్లో మనకి ఆ శ్లోకాన్ని ఆ యొక్క ప్రశ్నకి 6వ ప్రశ్నకి కూడా సమాధానం దొరికిపోతుంది. ఓకే, ఇది మన 3వ అధ్యాయం ఒక ఓవర్వ్యూ. సో బేసికల్లీ అన్ని సంక్షిప్త రూపంలో అన్ని రకాల అవతారాల గురించి భగవంతుడివి ఈ ఓవర్వ్యూలో లేకపోతే ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలుసుకుంటాం. అలాగే
మన కృష్ణుడి గురించి కూడా, అంటే మూడవ ప్రశ్న ఎందుకు కృష్ణుడు ఆవిర్భవిస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడే 28వ నంబర్ శ్లోకంలో విస్తృత రూపంగా చర్చించుకుందాము. ఆ రోజు మనం డీటెయిల్ డిస్కషన్ చేస్తాం. ఇంకా ఈరోజు కొంచెం డిస్కషన్ అయింది, హాఫ్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే, ఈ అవతారాల గురించి, యొక్క కృష్ణుడి గురించి. అవి మనం రేపు ఎల్లుండితో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మీరు విన్నది ఓన్లీ ఫస్ట్ పార్ట్ అనుకోండి. రేపు ఎల్లుండి ఇంకా 2 పార్ట్స్లో మీకు ఈ అవతారాలు, కృష్ణుడి అవతారము, అన్ని అవతారాల గురించి, భేదాలన్నీ ఇంకా క్లియర్గా మనకి అసలు ఏంటనేది సైన్స్ తత్వాలని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇదండి ఈరోజు యొక్క డిస్కషను. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను చూస్తాను ఒకసారి. వెరీ గుడ్. ధర్మం ఎక్కడ ఉంది, అదే 6th క్వశ్చన్. ఆ 6th క్వశ్చన్కి ఆన్సర్ లాస్ట్లో ఉంది ఇదే అధ్యాయంలో. అది రేపు చూడలేము, ఎల్లుండి కూడా చూడలేము. ఎల్లుండి చూద్దాం, ఎల్లుండి చూడొచ్చు. గుణావతారాలు చెప్పాను కదండి. మన త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నిన్న చెప్పాను కదా, వీరే గుణావతారాలు. సో విష్ణు పాలనకర్త, మెయిన్గా సృష్టి కూడా చేస్తారు. మీరు చూసారు ఈరోజు పురుషావతారాల రూపాల్లో ఆయన ఇనీషియల్ ఫస్ట్ సృష్టి ఆయన చేస్తాడు. తర్వాత మిగతా సృష్టి పాటు రెగ్యులర్గా సృష్టి అంటే ఇంజనీరు బ్రహ్మ ఆయన చూసుకుంటాడు. మరి పాలన మొత్తం ఇలా 3 పురుషావతారాల రూపాల్లో ఆయన పాలిస్తాడు కూడా. సో మళ్ళీ ప్రళయం వచ్చేసి రుద్రావతారం శివుడు చూసుకుంటాడు. ఓకే, ఇలా 3 గుణాలకి ఆయన, వాళ్ళు 3 అధిపతులు, సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి. సో ఏ మనుషులు ఏ గుణాల చేత బాగా ప్రభావితం అవుతారో వాళ్ళు ఆ అవతారాల్ని, గుణావతారాల్ని పూజిస్తారు. రామకృష్ణ ప్రభు, హౌ టు కీప్ 24 కృష్ణ ఇన్ అవర్ లైఫ్. నిత్యం భాగవత సేవయ. చూడండి, నవవిధ భక్తి ఉంటుంది మనకి. నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో ఈ నవవిధ భక్తి ద్వారా మనము ప్రతి ఒక్క క్షణము కృష్ణమయమై ఉండొచ్చు. ఇంకా మనము 64 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తత్వాలు అనుకోండి, నియమాలు అనుకోండి, రూల్స్ అనుకోండి. 64 ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ భక్తి రసామృత సింధులో శ్రీల రూప గోస్వామి పాద గారు అందులో వర్ణిస్తారు. అందులో కూడా మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. నవవిధ భక్తి కూడా వచ్చేస్తుంది, ఇంకా డీటెయిల్స్ వస్తాయన్నమాట. అంటే మీరు కీర్తన చేయడం, డ్యాన్సింగ్ చేయడం, అలా మంగళారతి చూడడం, దర్శనం చేసుకోవడం, ఇలా ఎన్నో ఇవైతే ఎలా ఉన్నాయి. భాగవత పఠనం, శ్రవణం, కీర్తన, జప, ఇవన్నీ ఎలా వస్తాయి. సో ఇలా ఎన్నో రకాలుగా మనం భక్తిలో కూడా చాలా వెరైటీ యాక్టివిటీస్ ఉన్నాయి. సో మీరు ఏ విధంగా అయినా సరే ఏదో ఒక యాక్టివిటీ ద్వారా, ఏదో ఒక యాక్టివిటీ ప్రతి మీకు ఆకర్షణ కలిగింది అనుకోండి, అది మీరు ఒక్క యాక్టివిటీ అయినా మొత్తం 24 అవర్స్ చేసినా పర్లేదండి. మీకు ఒకవేళ మనం ఉన్న బద్ధవస్థలు ఏంటంటే కొద్దిసేపు జపం చేసామనుకోండి, 1 గంట సేపు జపం చేస్తాం, 2 గంటలు జపం చేస్తాం. 16 నెలలు అయిన తర్వాత ఇంకా మనకు అది చాలా అనిపిస్తుంది, ఇంకా వేరేమని చేద్దాం అనిపిస్తుంది, బోర్ వచ్చేస్తుంది లేకపోతే ఎక్కువసేపు చేస్తే. అప్పుడు మనం భాగవతం వినొచ్చు. భాగవతం కూడా మరి గంట విన్నాం అనుకోండి, ఇంకా చాలా అయిపోతుంది. గంట క్లాస్ అయిపోయిందండి, ఇంకెప్పుడు బంద్ అయిపోతుంది క్లాస్ అని టైం చూసుకుంటూ ఉంటాం. సో మనకి బోర్ వచ్చేస్తుంది, ఇంకా మనం బద్ధవస్థ కదా, ఎక్కువసేపు వినలేము, ఎక్కువసేపు ఏ యాక్టివిటీ చేయలేము, మనకు చేంజ్ కావాలన్నమాట. అందుకనే ప్రభుపాదుల వారు మనకు రూప గోస్వామి పాద వారు మనకు 64 ప్రిన్సిపల్స్ ఇచ్చారు, మరియు నవవిధ భక్తి ఇచ్చారు. సరే ఇది బోర్ అయిపోతే ఇంకోటి చేసుకోవాలా. శ్రవణం అయిపోయిందా, విన్నావా, సరే నువ్వు దాన్ని కంటెంప్లేట్ చేయి, మననం చేయి. ఓకే, దాని గురించి ఆలోచించు, అర్థం చేసుకో, దాన్ని ఆచరించు. ఇదన్నీ పార్ట్ అనమాట. ఆచరించడం, ఎలా దాన్ని ఆచరించాలి, నేను దానికి ఆలోచించాలి. దాని తర్వాత నేను ప్రచారం చేయి. ఇది కూడా ఒక పద్ధతి మనం కృష్ణమయం ఉండడానికి అర్థమే. ఎవ్రీ టైం 24 అవర్స్. సో దానికి మనము ఒక్కొక్క రకమైన అనర్థాలు, ఒక్కొక్క రకమైన బద్ధజీవులు కాబట్టి, ఒక్కొక్క రకమైన మనస్తత్వాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మనకున్న కండిషన్స్, మనమున్న పరిస్థితుల్లో ఏవి మనకు సంభవమో, దేని ప్రతి మనకు ఆసక్తి ఎక్కువ ఉందో అవి చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. చాలా సింపుల్ భక్తి. మీకేం ఫోర్స్ లేదు. మీకు కీర్తన నచ్చుతుంది అనుకోండి, మీరు కీర్తన వినండి. ఎప్పుడు మీకు క్లాస్ వినడం నచ్చితే క్లాస్ వినండి. మీకు పుస్తకాలు చదవడం నచ్చితే ప్రభుపాద పుస్తకాలు చదవండి. మీకు జపం చేయడం నచ్చితే మీరు ఎప్పటికీ జపం చేయండి. కానీ మనకు కొన్ని ఫిక్స్ ఉన్నాయి. ఆ 16 మాలను డైలీ చేయడం, 4 నియమాలు మాత్రం మీరు పాటించాలి. వాటికి దాని తర్వాత సమయంలో మీరు మిగతా అన్ని నవవిధ భక్తి, భగవంతుడి డైరెక్ట్ సేవ చేసుకోవచ్చు, విగ్రహార్థం చేయొచ్చు,
మనం ప్రసాదం సర్వింగ్ చేయొచ్చు, మందిర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే డివోటీస్కి ఏమైనా సేవలు చేయొచ్చు. ఇలా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. మీరు అన్ని సర్వీసెస్ ద్వారా కూడా మీరు భగవంతుడి ధ్యానంలో భగవంతుడి చేతులతో ఎల్లప్పుడూ ఉండొచ్చు అనమాట. అది మీరు కూడా వర్కౌట్ చేసుకోవాలి. నాకేది వీలవుతుంది, నా పరిస్థితులకి, నాకు దేని మీద ఆసక్తి ఉందనే విషయం. హృదయంలో అదే పరమాత్మ రూపంలో ఉంటారండి. గర్భోదాక్ష విష్ణు చెప్పాను కదండి. గర్భోదాక్ష విష్ణు నుంచి విష్ణు, అది మన బ్రహ్మదేవుడు వస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఇంకా మనకి డీటెయిల్స్ అలాగా వస్తాయి. కానీ మన ఈ బ్రహ్మాండం లోపల కూడా అసలు ఈ ప్రళయాలు కూడా 4 లెవెల్స్ ప్రళయం జరుగుతుంది. అది మొత్తం మనకి 12వ స్కందంలో మొత్తం ప్రళయం గురించి ఉంది. సో డీటెయిల్స్ అన్నీ మళ్ళీ అధ్యాయంలో వస్తాయి. ఎందుకంటే అది చాలా ఎలాబరేట్గా చెప్తే బాగుంటుంది. షార్ట్కట్లో చెప్తే అది ఆల్రెడీ షార్ట్కట్లో ఈరోజు ఇచ్చేశారు. ఆ షార్ట్కట్లో మనం సంక్షిప్త రూపంలో ఎలాగో తెలుసుకున్నాము. డీటెయిల్స్లో మనకు అన్ని అధ్యాయాలు వస్తాయి. మనం గ్రాడ్యువల్గా వెళ్దామంట, అన్ని అధ్యాయాలు కవర్ చేస్తామంట. మనం 16 మాలలు జపం చేస్తామండి. అంటే మనకు ప్రభుపాదులు గారు చెప్పారు, అసలైతే 24 గంటలు జపం చేయొచ్చు. ప్రభుపాద వాళ్ళకి తెలుసు. భక్తిదాస ఠాకూర్ వాళ్ళు ఆయన సన్యాసి శిష్యులకి డైలీ 64 మాలలు చేయమని చెప్పారండి. అంటే మెయిన్ ఏంటంటే మనం ఎంత భగవంతుడి నామం జపం చేస్తే అంత మనం భగవంతుడి యొక్క స్మరణ ఈజీగా మనం చేసుకోవచ్చు. భగవంతుడి స్మరణ ఇంకోటి ఎంత నామం చేస్తే భగవంతుడి నామం ద్వారా మనం శుద్ధీకరణ అవుతుంది కాబట్టి. సో 16 అనేది మినిమం అండి, ప్రభుపాదులు వారు చెప్తారు. ఎందుకంటే మీరు ఇంకెక్కువ చేయలేకపోతున్నారు కాబట్టి 16 ఫిక్స్ చేస్తారు. యాక్చువల్లీ ఆయన 64 చేయమని చెప్తారు ఫస్ట్ శిష్యులకి. 64 ఫిక్స్ చేసే ముందు 64 మా గురువు మహారాజ్ చెప్పారు 64 చేయాలంటే. శిష్యులు అన్నారు, అరే మీరు 6 గంటలు 8 గంటలు పడుతుంది, మేము ఇంకా జాబ్ చేసుకోవాలి, పనులు ఉంటాయి, బిజినెస్ ఉంది, అది ఇది ఎలా మేము చేసుకుంటాము, చేయలేము 64 రౌండ్స్ అంటే. ప్రభుపాదులు అన్నారు సరే 32 అన్నారు. 32 కూడా కుదరదంటే 25 అన్నారు. అప్పుడు 25 కూడా వాళ్ళు కుదరదంటే అప్పుడు ప్రభుపాదులు ఇంకా 16, ఇంతకన్నా దాన్ని తక్కువ చేయను, ఎందుకంటే ఇది ఆచార్యుల వారు ఫిక్స్ చేస్తారు. ప్రభుపాదుల వారు మన సాంప్రదాయంలో మన ఇస్కాన్ ఫాలోవర్స్కి 16. సో అది చేసుకోవాలి. ప్రభుపాదులు అన్నారు ఇంకా 16 కన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, మీరు సమయం ఉంటే మీకు వీలుంటే చాలా మంచిది. సో 16 అనేది మినిమం చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే మనకు బద్ధజీవులం కదా, మామూలుగా మనం అసలు మాలలు చేయము కాబట్టి మనము రూల్ ప్రకారంగా భక్తి చేస్తాం. దాన్ని సాధనా భక్తి అంటారు, వైది సాధనా భక్తి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం భక్తి చేయడం. ఎందుకంటే మనకు అంత న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇంకా కలగలేదన్నమాట. మనకు అంత ఆ రుచి ఆసక్తి ఇంకా మనకు స్టార్ట్ అవ్వలేదు. అది చాలా హయ్యర్ స్టేజెస్, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు పాటిస్తే అప్పుడు మనం హయ్యర్ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో మన ఆచార్యులు వారు మన యొక్క పరిస్థితులను బట్టి మనకి ఫిక్స్ చేశారనమాట. ఇంకా చాలా కారణాలు చెప్తారు డివోటీస్. స్పీషియస్ నెంబర్ 16 అనేది కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు, 16 మంది ముఖ్య గోపికలు ఉన్నారు, అలా చాలా ఉన్నాయి విషయాలు. కానీ మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి మన పరిస్థితులను చూసి ప్రభుపాదుల వారు చెప్పారు. ఎందుకు మనం ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ని ఫాలో అవుతున్నాం, లేకపోతే ప్రభుపాదుల వారిని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆయన ఒక్క ఆదేశాలు మనం అనుసరిస్తే ఆయన మన బాధ్యతను స్వీకరిస్తారనమాట. ఎందుకంటే మనము డైరెక్ట్ కృష్ణుడిని అప్రోచ్ చేయలేము. మనం గురువు శిష్యు పరంపర ద్వారానే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. సో మన గురువులు ఎవరినైతే మనం పాటిస్తున్నామో వాళ్ళని మనం ఫాలో అవుతే వాళ్ళు మనల్ని రికమెండ్ చేస్తారు. ఈ అబ్బాయి చాలా సిన్సియరు, చెప్పిన మాట వింటాడు, ఇంకా బాగా భక్తి చేసుకుంటున్నాడు నిజాయితీగా అని మనకు కృప అనేది కదులుతుంది. ఆ కృప ద్వారా మనం పైకి వెళ్ళగలుగుతాం. మనకు వేరే హోప్ లేదనమాట. అందుకని మనము అది అసలైతే 24 అవర్స్ మనం కృష్ణమయం ఉండాల్సిందే. దానికి మీరు 24 అవర్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకి 2 శిష్యులు ఉండేవారు. ఒక శిష్యుడు సన్యాసి శిష్యులు, ఒక శిష్యుడు ఏంటంటే ఆయన మఠంలోనే ఉండేవాడు. ఇంకో శిష్యుడికి మఠంలో నుంచి ఆయన చెప్పాడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ప్రభుపాద వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన శిష్యుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి అవన్నీ ఎన్నో పనులు చెప్పారు ఆయనకు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చెప్పారు ఆయనకి, అవన్నీ పనులు నువ్వు చేసుకొని డైలీ రావాలి అని. ఆయన డైలీ ఆ పనులను చేసుకొని వచ్చేవాడు. మరి ఆయనకు డౌట్ వచ్చింది, ఇదేంటి నాకేమో ఇన్ని పనులు చేయమని చెప్పారు మా గురువు, మరి ఆయనకు మాత్రం ఆయన దినమంతా ఓన్లీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మఠంలోనే ఉంటాడు, జపం చేసుకుంటూ ఉంటాడు,
ఇదేంటి ఇలా మాకు భేదం ఎందుకు ఉందనేసి ఆయన వెళ్ళి వాళ్ళ గురువుని అంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని అడిగారు. మీరు ఇలా చెప్తున్నారు నాకు, ఆయనకు మాత్రం ఇవన్నీ పనులు చెప్పకుండా ఆయన మాత్రం హాయిగా జపం చేసుకుంటున్నాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అన్నీ ఏ పని చేయట్లేదు. నేను మాత్రం దినమంతా నాకు ఇన్ని పనులు చెప్పారు మీకు, ఎందుకలా మీరు చేశారని. ఆయన అన్నాడు, సరే నువ్వు కావాలంటే నువ్వు కూడా మఠంలో కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు జపం చేసుకుంటా అంటే చేసుకో. ఆయన ఒకరోజు చేసుకొని ఆయనకి చాలా అయిపోయిందనమాట. అమ్మో నాకు ఇంత ఓపిక లేదు, ఇంత ఇంట్రెస్ట్ లేదు, ఇంత ఆసక్తి లేదు, నాకు ఒక దగ్గర కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు జపం చేయలేను అనేసి కాసేపు చేసుకొని ట్రై చేసి వచ్చేసి, నాకు మీరు ఇచ్చిన పనే బాగుంది, అదే చేసుకుంటాను నేను, ఆ విధంగా సేవలు చేసుకొని భగవంతుడిని నేను ఆరాధిస్తాను అని, భగవంతుడి సేవలు చేసుకుంటానని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ థ్యాంక్ యూ చెప్పేసి, ధన్యవాదాలు చెప్పి. సో మన గురువుకి తెలుసు అనమాట మన పరిస్థితులు ఏంటనేది. భక్తిసిద్ధాంత ఠాకూర్ కూడా అలాగే చెప్పారనమాట. అందుకే ప్రభుపాదులు వారు అన్నారు, అట్లీస్ట్ 16 రౌండ్స్ చేయండి, మిగతా టైంలో మీకు ఎన్నో పనులు కూడా ఉంటాయి, ఒకవేళ కుదరకపోతే సరే, ఒకవేళ కుదిరితే టైం దొరికితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కూడా మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, కార్లో వెళ్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఆఫీస్లో కూడా టైం దొరికితే చేసుకోవచ్చు. సో దానికి ఏం లిమిట్ లేదండి. హరే కృష్ణ. ఓకే, ఈరోజుకి మనం ఇక్కడ ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతసేపు ఓపిక ఉన్నందుకు, విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.